వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను రోడ్ మ్యాప్ టు లర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. సో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఏఐ. సో మనం ఇంట్రడక్షన్ టు ఏఐ, అసలు ఏఐ మనం మీరు ఇప్పుడు ఏఐ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కావచ్చు. సో ఫస్ట్ అది తెలియాలి కదా, ఇంట్రడక్షన్ టు ఏఐ, వాట్ ఈజ్ ఏఐ, అసలు ఏఐ అంటే ఏంటి, అసలు ఏఐలో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఫస్ట్ అది తెలుసుకోండి. సో అందుకే ఇంట్రడక్షన్ టు ఏఐ. తర్వాత మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వద్దాం అనుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ బాగుండాలి, వాళ్ళు కొద్దిగా మంచి గ్రిప్ ఉండాలి ఈ రెండు సబ్జెక్టుల పైన. అయితే దాంట్లో కూడా ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు, క్యాల్కులస్ కావచ్చు మ్యాథమెటిక్స్లో, తర్వాత స్టాటిస్టిక్స్లో ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. సో ఈ 3 to 4 టాపిక్స్ అయితే మీరు ఫస్ట్ కవర్ చేయాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆల్గరిథమ్స్ మనం ఏదైనా చేసేటప్పుడు కానీ ఎక్కడైనా మనకి ఇవి యూజ్ అవుతాయి. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా. సో లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. తర్వాత ప్రోగ్రామింగ్ వచ్చేసి మెయిన్గా నేను చెప్పేది అంటే పైథాన్ నేర్చుకోవాలి. లేకపోతే ఏమంటారు, ఇంకా వేరే లాంగ్వేజ్ ఉంటాయి కానీ పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చాలా ఫీల్డ్స్కి వెళ్ళాలంటే పైథాన్ యూజ్ అవుతుంది. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో ఉంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బేసిక్స్ అన్ని అర్థమైపోతాయి. ఒకవేళ మీకు పైథాన్ పెయిడ్ కోర్స్ కావాలనుకుంటే రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఒక బ్రాండెడ్ డ్రెస్ కొనే ప్రైస్ అక్కడ పెట్టాము. సో ఒకసారి చెక్ చేయండి, నచ్చితే జాయిన్ కాండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్. తర్వాత లైబ్రరీస్ లైక్ నంపై, పండాస్ అండ్ మ్యాట్ప్లాట్ లైబ్రరీస్ కానీ ఇవి ఇంపార్టెంట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలనుకున్న వాళ్ళకి. తర్వాత మెషిన్ లెర్నింగ్లో ఏమేమి నేర్చుకోవాలి మరి, సూపర్వైజర్ లెర్నింగ్ కావచ్చు, అన్సూపర్వైజర్ లెర్నింగ్ కావచ్చు, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ వ్యాలిడేషన్, ఫీచర్ ఇంజనీరింగ్. ఈ 4-5 టాపిక్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి, నేర్చుకోండి. తర్వాత డీప్ లెర్నింగ్ ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్, తర్వాత రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవి ఎన్ఎల్పి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డీప్ లెర్నింగ్ టాపిక్స్ కూడా మీరు కవర్ చేయాలి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఏమేమి కవర్ చేయాలను, అలానే వెళ్ళండి స్టెప్ బై స్టెప్. తర్వాత కంప్యూటర్ విజన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ కావచ్చు, ఆబ్జెక్ట్ డిటెక్షన్ కావచ్చు, ఇమేజ్ సెగ్మెంటేషన్, ఈ 3. సో ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇమేజ్ సెగ్మెంటేషన్, ఇవి 3 కవర్ చేయండి. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, చెప్పాను కదా ఎన్ఎల్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో దీంట్లో మన ఎన్ఎల్పిలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో టెక్స్ట్ క్లాసిఫికేషన్, నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్, వర్డ్ ఎంబెడింగ్స్, తర్వాత సీక్వెంట్ టు సీక్ మోడల్స్. సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా మీరు కవర్ చేయాలి. తర్వాత ఏఐ ఎథిక్స్ అండ్ బయాస్, సో ఫెయిర్నెస్ అండ్ బయాస్ ఇన్ ఏఐ, ఎథికల్ ఏఐ ప్రిన్సిపల్స్ గురించి చదవండి. తర్వాత రెస్పాన్సిబుల్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్, ఎందుకు ఏఐ డెవలప్మెంట్ అని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి అది. తర్వాత 9th వన్ వచ్చేసి ఏఐ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో ఏఐ టూల్స్ ఏంటి, ఫ్రేమ్వర్క్స్ గురించి ఐడియా ఉండాలి. సో మీరు టెన్సర్ ఫ్లో నేర్చుకోండి, పైటార్చ్ కావచ్చు, స్కైకిట్ లెర్న్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చెప్పాను దీనిలో ఒక వీడియోలో, సో ఇక్కడ కూడా చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఏఐ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, హెల్త్ కేర్లో యూజ్ చేస్తున్నాం, ఆ తర్వాత ఆటోనమస్ వెహికల్స్లో యూజ్ చేస్తున్నాం, రికమెండెడ్ సిస్టమ్లో యూజ్ చేస్తున్నాం, ఫైనాన్స్లో యూజ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ నేను 4-5 ఉన్నాయి, ఇంకా అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఫ్యూచర్ మొత్తం ఏఐ ఉంది ఇప్పుడు. సో ఎవరైతే ఏఐ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. తర్వాత ఏఐ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. సో మనం ఎట్లా చేయాలి, ఒక ఏఐ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఒక డొమైన్ తీసుకోండి, ఏదో ఒక డొమైన్ చూజ్ చేసుకోండి మీరు. తర్వాత దానిలో ప్రాబ్లమ్ని డిఫైన్ చేయండి. తర్వాత దాంట్లో మనం డాటా కలెక్షన్, ప్రీ ప్రాసెసింగ్ గురించి మీరు ఐడియా ఉండాలి. తర్వాత మోడల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గురించి, తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ డిప్లాయ్మెంట్ కూడా ఐడియా ఉండాలి మీకు. ఎవాల్యుయేషన్ తర్వాత డిప్లాయ్మెంట్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా తెలుసుకోండి. తర్వాత ఏఐ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. సో మనం ఇంకా కొన్ని అడ్వాన్స్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, అడ్వాన్స్ టాపిక్స్ అవసరం ఉన్న వాళ్ళు ఇంకా వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఒకటి, జనరేటివ్ అడ్వర్టైజల్ నెట్వర్క్స్ ఒకటి, ఎక్స్ప్లెయినబుల్ ఏఐ ఒకటి, క్వాంటమ్ ఏఐ. ఓకే, సో ఈ 12 ఇప్పటిదాకా 12 స్టెప్స్ చెప్పాను కదా, మీకు రోడ్ మ్యాప్ అండి. ఏ స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకొచ్చాను. సో ప్రాజెక్ట్స్ కూడా నేను చెప్తాను కొన్ని, మీకు అవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ రికగ్నైజేషన్ ఒకటి చేయండి, ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసేది, రికగ్నైజ్ చేసేది. ఓకే, తర్వాత ఆటోనమస్ డ్రోన్ నావిగేషన్, తర్వాత హెల్త్ కేర్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. దీంట్లో చాట్ బాట్ డెవలప్మెంట్, చాట్ బాట్ కూడా మీరే ఒక చాట్ బాట్ తీసుకొని మీరే చాట్ చేయొచ్చు మీ ఇష్టం ఉన్నట్టు. సో చాట్ బాట్ డెవలప్మెంట్. స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి అనేది, ఒక కంపెనీ షేర్స్ ఎప్పుడు ఏమవుతుందని
స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్ కూడా చేయొచ్చు. తర్వాత స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా మనం అలాంటి ప్రాజెక్ట్ చేయొచ్చు. సో మీరు ఈ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తారనుకుంటున్నాను, మీకు అవి యూజ్ అవుతాయి. సో మీ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి రోడ్ మ్యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.